ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ సీన్‌లో ఎలా డైలాగ్ వర్షన్ ఎలా ఉండాలి? ఏ సిట్యుయేషన్‌లో ఎలాంటి హావభావాలు పలికించాలి అనే దానికి మనం 'ఎన్టీఆర్‌కి' సజెస్ట్ చేసేంత గొప్పవాళ్ళు నాకు తెలిసి ఎక్కడ బయట ఎవరు లేరనేది నా ఫీలింగ్. కూచిపూడి గాని, భరతనాట్యం గాని, వెస్టర్న్ డాన్స్ గాని ఇవన్నీ అవలీలగా చేస్తాడు. ఒక 9, 10 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. ఏకసంతాగ్రహి, సింగిల్ టేక్ ఆర్టిస్టు. ఏదైనా సరే చాలా డెడికేషన్‌గా చేస్తాడు. 100% హార్ట్‌ఫుల్‌గా నవ్వుతూ ఎక్కడో వేరే భాషల్లో ఎక్స్‌పెరిమెంట్స్ చేసే 'సూర్య' గాని, 'విక్రమ్' గాని, 'కమల్ హాసన్' గాని వీళ్ళందరికీ మనం ప్రైజ్ చేస్తా ఉంటాం. మన దగ్గర కొద్దో గొప్ప ట్రై చేస్తున్న 'అల్లు అర్జున్' గాని, 'రాక' మూవీలో అతను కూడా అలాగే ట్రోల్ చేశారు. 'రాక' మూవీ గ్లిమ్స్ వచ్చినప్పుడు అతను కూడా అలాగే ట్రోల్ చేశారు. ఎన్టీఆర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తున్న ఎన్టీఆర్‌ని ఆ పర్సనాలిటీ చూసి బాడీ షేమింగ్ ఇలా రకరకాల ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం ఎప్పుడు కొత్తదనం పక్క రాష్ట్రాల నుంచో, పక్క దేశాల నుంచో ఎవరెవరో చూస్తే వాహ్! వాహ్! అంటామే గానీ, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన తెలుగు నటులు ఈ రేంజ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇంత ఇదిగా కష్టపడుతున్నారు. ఒక క్యారెక్టర్ కోసం, ఒక కథ కోసం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి హీరో అభిమాని గూడా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా మీరు ఇలాగే డీవియేట్ చేస్తూ కిందకి లాగేసే ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏ హీరో గూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేయడు. ఇలాంటి స్టోరీస్ జోలికి ఎళ్ళకుండానే సేఫ్ జోన్, సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తా ఉంటాడు. అతని ఇమేజ్ పడిపోతూ ఉంటది. కొత్త కథలు రావు. మనకు అలాగే రొట్టకొట్టుడు స్టోరీసే వస్తాయి. సో, ఇవన్నీ కాషియస్‌గా ఉండి కొంచెం ఎవరైనా కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఒక కథకి ప్రాణం పెట్టి వాళ్ళని బాడీ మార్చుకుంటున్నా, లేదంటే వేరే రకరకాల గెటప్స్‌లో వస్తున్నా, ఆ కథ మూలం తెలియకుండా, ఆ కథ పూర్తిగా మనకి తెలియకుండా, ఆ సినిమాలే రిలీజ్ అవ్వకుండా సినిమాలని చంపే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. ఒక సినిమా లవర్‌గా 'డ్రాగన్' గ్లింప్స్ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్‌ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.